మీకు మన ఛానల్లో ఉండే ప్రతి మూవీస్ కావాలి అంటే టెలిగ్రామ్లో ఉన్న మన ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తెలుగులో రీసెంట్ హిట్ అయిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాఘవ వాళ్ళ నాన్న కొండలరావు, అమ్మ లక్ష్మి. రాఘవ ఫ్యామిలీ మొత్తం గుంటూరు దగ్గర ఉన్న చిన్న పల్లెటూరులో ఉంటారు. రాఘవ ఎప్పటికైనా గుంటూరులో హోటల్లో పనిచేసి పైకి ఎదగాలనుకుంటాడు. రాఘవ హోటల్ విషయం ఇంతవరకు ఇంట్లో చెప్పిండాడు. రాఘవ బొంబాయి చట్నీ సూపర్గా చేస్తాడు. రాఘవ వాళ్ళది యావరేజ్ మిడిల్ క్లాస్ లైఫ్. ఈ సినిమాలో రాఘవ వాళ్ళ నాన్నని చూసినంతసేపు నాకు మా నాన్న గుర్తుకొచ్చారు. మీకు అలా అనిపించిందో లేదో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. గుంటూరులో రాఘవ బంధువులది ఇల్లు ఓపెనింగ్ ఉంటే క్యాటరింగ్ ఆర్డర్ రాఘవ వాళ్ళకే వచ్చి ఉంటుంది. రాఘవ అన్ని రెడీ చేసి ఫుడ్ మొత్తాన్ని ఆటోలో పెట్టి గృహప్రవేశం జరుగుతున్న ఇంటి దగ్గరికి పంపిస్తాడు. రాఘవ తన ఫ్రెండ్ గోపాల్తో కలిసి గుంటూరులో తన హోటల్ కోసం షెడ్ వెతుక్కుంటూ వెళ్తాడు. తను చూసిన అన్నీ తన బడ్జెట్కి మించే ఉంటాయి. గోపాల్ గుంటూరులోనే మొబైల్ షాప్ నడుపుతూ ఉంటాడు. గోపాల్కి జాతకాల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు తన జాతకాన్ని ఇంటర్నెట్లో చూసుకుంటూ ఉంటాడు. గోపాల్ గౌతమి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. తను కూడా వేరే మొబైల్ షాప్లో పనిచేస్తూ ఉంటుంది. గోపాల్ రోజు సెల్ కొనడానికి వెళ్ళినట్టు వెళ్ళి గౌతమికి సైట్ కొడుతూ ఉంటాడు. ఆటో డ్రైవర్ ఫుడ్ మొత్తం డెలివరీ చేసి చట్నీ ఇవ్వకుండా వచ్చేసింటాడు. ఈ విషయం రాఘవ వల్ల అని తెలుసుకొని రాఘవకి ఫోన్ చేసి తిడతాడు. రాఘవ ఆటో డ్రైవర్ని పిలుచుకొని మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాఘవ సంధ్యని చూస్తాడు. సంధ్య రాఘవ పాస్ట్ లవర్. రాఘవ గుంటూరు హోటల్ విషయం సంధ్య వాళ్ళ నాన్న నాగేశ్వరరావుకి తెలుస్తుంది. సంధ్య వాళ్ళ నాన్నకి ఒక షెడ్ ఉంటుంది. అది చూసుకోవడానికి రాఘవాని పిలుస్తాడు. రాఘవ ఒకసారి చూద్దామని సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నాగేశ్వరరావు సంధ్యని రాఘవతో పంపించి షెడ్డును చూపించమంటాడు. రాఘవ ఆ షెడ్డును చూస్తాడు. హోటల్ ఓపెన్ చేయడానికి ఆ షెడ్ పెద్ద బాగుండదు. అంతేకాకుండా ఇక్కడ హోటల్ ఓపెన్ చేస్తే సంధ్య తన కోసమే రాఘవ ఇదంతా చేస్తున్నాడు అనుకుంటుందని రాఘవ సంధ్య వాళ్ళ నాన్నతో షెడ్ నాకు వద్దని చెప్పి వచ్చేస్తాడు. రాఘవ సంధ్య ఇంటర్లో ఉన్నప్పుడు సంధ్య రాఘవని లవ్ చేస్తూ ఉంటుంది. రాఘవకి కూడా ఈ విషయం తెలుసు. కానీ సంధ్యని ఏడిపించడం కోసం వేరే అమ్మాయిలతో మాట్లాడడం, తనకు నచ్చని పని చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఫైనల్ ఎగ్జామ్ రోజు సంధ్య రాఘవకి ఐ లవ్ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో సంధ్య వాళ్ళ నాన్న వచ్చి సంధ్యని ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోతాడు. రాఘవ సంధ్య దగ్గర ఐ లవ్ చెప్పించుకోవాలని సంధ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. సంధ్య రాఘవాన్ని చూసి వచ్చి మాట్లాడిస్తుంది. సంధ్య ఐ లవ్ చెప్పడానికి భయపడుతుంది. రాఘవాన్ని సంధ్యకి ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. అది సంధ్య వాళ్ళ నాన్న చూసి సంధ్యని కొడతాడు. రాఘవ అది చూసి సంధ్యని ఇంకోసారి బాధ పెట్టకూడదు అని సంధ్యతో మాట్లాడడం మానేశాడు. సంధ్య వాళ్ళ నాన్న రాఘవ ఫేస్ని చూసిండాడు. అందుకే రాఘవతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు. గోపాల్ వాళ్ళ పెద్దనాన్న మల్లికార్జునరావు. ఆ గ్రామానికి ఆయనే ప్రెసిడెంట్. గవర్నమెంట్ ఫండ్ తీసుకొని ఊర్లో రోడ్లు వేపిస్తూ ఉంటాడు. మధ్యలో గవర్నమెంట్ ఫండ్ ఆగిపోయినా కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి రోడ్లు వేపిస్తాడు. గోపాల్ వాళ్ళ పెద్దనాన్న జాతకం చూస్తే ఎమ్మెల్యే అవుతాడని ఉంటుంది. సంధ్య రాఘవకి మెసేజ్ చేస్తుంది. ఏమనంటే, నీకు ఇష్టమైతే మా షెడ్లో హోటల్ని ఓపెన్ చేసుకో, నాకేం ఇబ్బంది లేదు అంటుంది. రాఘవ బాగా ఆలోచించి షెడ్ తక్కువ ప్రైజ్లో లీజ్కి వస్తుందని హోటల్ ఓపెన్ చేయాలని ఫిక్స్ అవుతాడు. రాఘవ హోటల్ గురించి ఇంట్లో చెప్పి డబ్బులు అడుగుతాడు. వాళ్ళ నాన్న ఫస్ట్ తిట్టినా కూడా తర్వాత అడ్వాన్స్ ఇవ్వు అని 50,000 రూపాయలు డబ్బు ఇస్తాడు. రాఘవ ఆ డబ్బుని సంధ్య వాళ్ళ నాన్నకి ఇచ్చి షెడ్ని బుక్ చేసుకుంటాడు. గోపాల్ గౌతమిని మాట్లాడడానికి పిలుస్తాడు. గౌతమి గోపాల్ నాకు ఐ లవ్ చెప్తాడనుకుంటుంది. కానీ గోపాల్ గౌతమి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇద్దరు జాతకాలు చెక్ చేయడానికి వెళ్తాడు. గౌతమి జాబ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పోషిస్తూ ఉంటుంది. గౌతమి వాళ్ళ నాన్న గౌతమి కోసం ఒక ఆటో డ్రైవర్ సంబంధం చూసింటాడు. ఆటో డ్రైవర్ పేరు రాజేష్. గౌతమికి రాజేష్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే తను ఒక తాగుబోతు. అంతేకాకుండా తను గోపాల్ని లవ్ చేస్తూ ఉంటుంది. గోపాల్ తన జాతకాన్ని గౌతమి జాతకాన్ని చెక్ చేస్తాడు. మ్యాచ్ కుదరలేదు అని గౌతమిని విడిచిపెట్టేస్తాడు. గౌతమి గోపాల్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ గోపాల్ మన ఇద్దరికి సెట్ అవ్వదు, నన్ను వదిలేయండి అని గౌతమితో అంటాడు. దానికి గౌతమి చాలా బాధపడుతుంది. గోపాల్ వాళ్ళ పెద్దనాన్న మల్లికార్జునరావు కనిపించకుండా పోతాడు. ఊర్లో ఉన్న అందరూ చిట్టి డబ్బుల్ని మల్లికార్జున్కి ఇచ్చింటారు. రాఘవ వాళ్ళ నాన్న అయితే 6 లక్షల రూపాయలు మల్లికార్జున్కి ఇచ్చింటాడు. గోపాల్ వాళ్ళ పెద్దనాన్న గవర్నమెంట్ ఫండ్ నిలిచిపోయినప్పుడు ఈ చిట్టి డబ్బులు యూజ్ చేసే రోడ్డు వేపించింటాడు. మళ్ళీ గవర్నమెంట్ ఫండ్ రాగానే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటాడు. కానీ గవర్నమెంట్ ఫండ్ వచ్చినప్పుడు రోడ్డు కాంట్రాక్టర్ డబ్బు మొత్తం కొట్టేసి పారిపోయి ఉంటాడు. అందుకు మల్లికార్జునరావు ఊర్లో విషయం తెలిస్తే ప్రాణాలతో వదలరు అని పారిపోయి ఉంటాడు. మల్లికార్జున్ కొడుకు సంతోష్ అతను అందరితో 4 రోజుల్లో మీ డబ్బు మీకు ఇస్తా అంటాడు. రాఘవ వాళ్ళ నాన్న ఫస్ట్ గొడవ పడినా కూడా వాళ్ళ దగ్గర కూడా న్యాయం ఉంది అని సైలెంట్ అయిపోతాడు. రాఘవ మల్లికార్జున్ దగ్గర ఉన్న డబ్బులతోనే హోటల్ని లీజ్కి తీసుకోవాలని అనుకొని ఉంటాడు. కానీ ఇంతలో ఇదంతా జరిగిపోయి ఉంటుంది. రాఘవ వాళ్ళకి ఒక స్థలం ఉంటుంది. రాఘవ ఆ స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో హోటల్ ఓపెన్ చేయాలనుకుంటాడు.
కానీ దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. దాంతో రాఘవ ఇంటి దగ్గరే ఉంటూ హోటల్ని చూసుకుంటూ ఉంటాడు. రాఘవ వాళ్ళ నాన్న బాగా ఆలోచించి స్థలాన్ని అమ్మాలి అని ఫిక్స్ అవుతాడు. రాఘవ వాళ్ళ నాన్న ఈ విషయాన్ని సంధ్య వాళ్ళ నాన్న చెప్తాడు. సంధ్య వాళ్ళ నాన్న ఆ స్థలం గురించి ఎంక్వైరీ చేస్తే ఇంకొన్ని రోజుల్లో ఆ స్థలం పక్కనే హైవే పడుతుంది అని తెలుస్తుంది. ఆ స్థలం పక్కన హైవే పడితే 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 50 లక్షల రూపాయలు అవుతుంది. సంధ్య వాళ్ళ నాన్న ఈ విషయాన్ని రాఘవ వాళ్ళ నాన్నతో చెప్పకుండా రాఘవ వాళ్ళ నాన్నతో మాట్లాడి ఆ స్థలాన్ని తన పేరు మీద రాపించుకొని హోటల్ని లీజ్కి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. రిజిస్ట్రేషన్ రోజు ఈ విషయం సంధ్యకి తెలుస్తుంది. సంధ్య రిజిస్ట్రేషన్ ఆపడానికి రాఘవకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ రాఘవ ఫోన్ లిఫ్ట్ చేయడు. రాఘవ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సంధ్యకి ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పుడు రాఘవ అసలు విషయం తెలుసుకొని షాక్ అయిపోతాడు. రాఘవ వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్పడు. ఆయనకి ఈ విషయం తెలిస్తే రాఘవాన్ని చంపేస్తాడు. రాఘవ గుంటూరుకి వెళ్ళే రోజు స్థలం రేటు గురించి రాఘవ వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. రాఘవ వాళ్ళ నాన్నకి దొరికితే చంపేస్తాడు అని గుంటూరుకి త్వరగా పారిపోతాడు. రాఘవ హోటల్ ఓపెన్ చేసి అందరినీ పిలుస్తాడు. హోటల్ ఓపెనింగ్ రోజు రాఘవ వాళ్ళ నాన్న కోపంతో సంధ్య వాళ్ళ నాన్న మీదకి గొడవకి వెళ్తాడు. కానీ రాఘవ వాళ్ళ అమ్మ ఆ గొడవని ఆపుతుంది. రాఘవ సంధ్యతో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ మళ్ళీ ప్రేమించుకుంటారు. రాఘవ హోటల్ సక్సెస్ అవ్వగానే సంధ్య ఇంట్లో మాట్లాడి సంధ్యాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ హోటల్ ఏమాత్రం నడవదు. రోజుకి ఒక కస్టమర్ వస్తే చాలు అనే స్టేజ్లో ఉంటుంది. సంధ్య వాళ్ళ నాన్న సంధ్యకి సంబంధాలు చూస్తూ ఉంటాడు. సంధ్య ఈ విషయాన్ని రాఘవతో చెప్తుంది. రాఘవ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. సంధ్యకి పెళ్లి చూపులు జరిగి పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. సంధ్య ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని వాళ్ళ నాన్నతో గొడవపడి రాఘవ గురించి ఇంట్లో చెప్పేస్తుంది. సంధ్య రాఘవకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడమంటుంది. రాఘవ వాళ్ళ నాన్నతో ఈ విషయం చెప్పడానికి భయపడతాడు. కానీ చెప్పేస్తాడు. ఫస్ట్ టైం రాఘవ వాళ్ళ నాన్న రాఘవాన్ని తిట్టకుండా మెచ్చుకొని పెళ్లి సంబంధం మాట్లాడదామని సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాఘవ వాళ్ళ నాన్న ఈ పెళ్లికి ఇంత త్వరగా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ కట్నం కింద తన ఆస్తిని తన పేరు మీద రాయించుకోవచ్చు అని. కానీ సంధ్య వాళ్ళ నాన్నకి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. అంతేకాకుండా సంధ్యకి అసిస్టెంట్ ఇంజనీర్ లోకేష్తో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. రాఘవ కంటే లోకేష్ బెస్ట్ ఆప్షన్ అని సంధ్య వాళ్ళ నాన్న సంధ్య గురించి పట్టించుకోకుండా రాఘవ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాడు. రాఘవ హోటల్ దగ్గర బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఏంటి అని చూస్తే హోటల్ వెనకాల అందరూ చెత్త వేస్తూ ఉంటారు. రాఘవ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టి వచ్చి క్లీన్ చేయమంటాడు. రాఘవ తిట్టేసరికి మున్సిపాలిటీ వాళ్ళు రాము అంటారు. అందుకు రాఘవనే ఆ చెత్త మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాడు. కానీ రోజు అక్కడ ఉన్న వాళ్ళంతా మళ్ళీ చెత్త వేస్తూనే ఉంటారు. మళ్ళీ రాఘవ దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటాడు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా అయిపోతుంది. అసిస్టెంట్ ఇంజనీర్ లోకేష్ పేరెంట్స్ సంధ్యతో పెళ్లిని క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుందే సంధ్య వాళ్ళ నాన్న ఇచ్చే కట్నం చూసి. సంధ్య వాళ్ళ నాన్న కట్నం కింద ఇస్తున్న స్థలం రేటు మళ్ళీ పడిపోతుంది. దానికి కారణం ఆ ఊరి ఎమ్మెల్యే హైవే రోడ్ ప్లాన్ని తనకి అనుగుణంగా మార్చుకుంటాడు. దాంతో ప్లాన్ మారిపోయి వాళ్ళ స్థలానికి ఉన్న రేటు మళ్ళీ పడిపోతుంది. సంధ్య వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు మాట్లాడుకొని సంధ్యాని రాఘవకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. పెళ్లి చూపుల్లో సంధ్య వాళ్ళ నాన్న నోరు జారి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నా కూతురు కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నా అంటాడు. దానికి రాఘవ రెచ్చిపోయి మీకు నా మీద నా హోటల్ మీద నమ్మకం వచ్చినప్పుడే ఈ పెళ్లి చేయండి అంటూ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. పెళ్లిని క్యాన్సిల్ చేసినందుకు సంధ్య రాఘవతో గొడవ పడుతుంది. సంధ్య రాఘవతో నీ హోటల్ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు, ఎందుకంటే నీ చట్నీ అంత బాగుండదు, నీ చట్నీ కంటే మా వీధిలో ఉన్న దోచుల బండి మీద చట్నీ బాగుంటుంది అంటుంది. సంధ్య అలా చెప్పేసరికి రాఘవ మనసు అదోలా అయిపోతుంది. మల్లికార్జునరావు ఊర్లో వాళ్ళకి డబ్బు కట్టలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటే ఊర్లో వాళ్ళు చూసి కాపాడుతారు. అప్పుడు గోపాల్కి జాతకంలో ఉన్నట్టు ఒక్కటి కూడా జరగదు అని అర్థమవుతుంది. గౌతమిని దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానని చాలా బాధపడతాడు. రాఘవ సంధ్య చెప్పిన చోటుకి వెళ్ళి చట్నీ తింటాడు. అది బొంబాయి చట్నీ కాకపోయినా కూడా రాఘవ చేసిన చట్నీ కంటే చాలా బాగుంటుంది. హోటల్ విషయంలో రాఘవకి ఏం చేయాలో అర్థమే కాదు. రాఘవ వాళ్ళ అమ్మ నాన్న కూడా రాఘవకి సపోర్ట్ ఇవ్వడానికి గుంటూరుకి వస్తారు. రాఘవ చట్నీ టేస్ట్ వచ్చేంత వరకు మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. లాస్ట్కి తన బొంబాయి చట్నీకి ఒక సపరేట్ టేస్ట్ని క్రియేట్ చేశాడు. రాఘవ హోటల్ దగ్గర ఉన్న అందరూ హోటల్ దగ్గర చెత్త పడేయకుండా ఒక దేవుడి బొమ్మని పెడతాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ చెత్త పడేయకుండా నిలిపేశారు. రాఘవ బిజినెస్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. గోపాల్ గౌతమితో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు, కానీ గౌతమి మాట్లాడదు. లాస్ట్కి గౌతమి తన ఇంటి అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడమంటుంది. కానీ గోపాల్ ఆ అడ్రస్ పేపర్ని పోగొట్టుకుంటాడు. గౌతమికి ఆటో డ్రైవర్ రాజేష్ అంటే ఇష్టం ఉండదు, కానీ రాజేష్ మాత్రం గౌతమి వెంట పడుతూనే ఉంటాడు. అందుకు గౌతమి రాజేష్ని కొడుతుంది. రాజేష్ గౌతమిని పెళ్లి చేసుకోవడానికి గౌతమి వాళ్ళ నాన్నకి 10,000 ఇచ్చింటాడు. గౌతమి పెళ్లి వద్దనేసరికి రాజేష్ తను ఇచ్చిన 10,000 రూపాయలని వెనక్కి ఇమ్మని గౌతమి వాళ్ళ నాన్నని అడుగుతాడు. కానీ గౌతమి వాళ్ళ నాన్న వెనక్కి ఇవ్వను అంటాడు. అందుకు ఆటో డ్రైవర్ తన గ్యాంగ్ని పిలుచుకొని రావడానికి బయలుదేరతాడు. అసిస్టెంట్ ఇంజనీర్ లోకేష్కి సంధ్య బాగా నచ్చింటుంది.
అందుకు కట్నం వద్దని సంధ్య వాళ్ళ నాన్నతో చెప్పి సంధ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. సంధ్య వాళ్ళ నాన్న కూడా సంధ్యాని లోకేష్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. లోకేష్ సంధ్య వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు కారు పంచర్ అవుతుంది. అప్పుడు లోకేష్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రాజేష్ ఆటోని ఎక్కుతాడు. గోపాల్ గౌతమ్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు రాజేష్ రాంగ్ రూట్లో వచ్చి గోపాల్ బైక్కి డాష్ ఇస్తాడు. రాజేష్ గోపాల్ బైక్ని గుద్దిందే కాక గోపాల్ని కొడతాడు. రాఘవ తన హోటల్ దయ వల్ల లైఫ్లో త్వరగానే సెటిల్ అయిపోతాడు. సంధ్యాని పెళ్లి కొప్పించి ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. రాఘవ సంధ్యాని పెళ్లి కొప్పించేందుకు ట్రై చేస్తాడు. కానీ సంధ్య ఒప్పుకోదు. రాజేష్ గోపాల్ని కొట్టగానే గోపాల్ రాజేష్కి ఫోన్ చేసి పిలుస్తాడు. రాఘవ గోపాల్ ఇద్దరు వెళ్ళి రాజేష్ని కొడతారు. లోకేష్ ఆ గొడవను ఆపడానికి ట్రై చేస్తే రాఘవ లోకేష్ని కూడా కొడతాడు. రాఘవ లోకేష్ని కొట్టడం సంధ్య చూసి రాఘవ పెళ్లి ఆపడానికి ఇదంతా చేస్తున్నాడు అనుకొని గొడవని ఆపుతుంది. లోకేష్ రాఘవ సంధ్య లవ్ స్టోరీ తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత రాఘవ సంధ్య వాళ్ళ నాన్నతో మాట్లాడి సంధ్యాని పెళ్లి చేసుకుంటాడు. రాఘవ వాళ్ళ ఆస్తి మళ్ళీ వాళ్ళ చేతికి వస్తుంది. హైవే ప్లాన్ మళ్ళీ రాఘవ వాళ్ళ స్థలం ఉన్న దగ్గర ఏర్పడుతుంది. గోపాల్ గౌతమి వాళ్ళ ఇంట్లో మాట్లాడి గౌతమిని పెళ్లి చేసుకుంటాడు. మల్లికార్జున రావుని మోసం చేసిన కాంట్రాక్టర్ పోలీసులకు దొరికింటాడు. అందువల్ల ఎవరి డబ్బులు వాళ్ళకి మళ్ళీ వెనక్కి వస్తాయి. రాఘవ హోటల్ గుంటూరు మొత్తం ఫేమస్ అవుతుంది. వేరే వాళ్ళు రాఘవకి కాంపిటీషన్గా రాఘవ పేరుతోనే హోటల్ని ఓపెన్ చేస్తారు. రాఘవ గోపాల్ అది చూసి అందరినీ తరిమేస్తారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ గురించి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీకు మన ఛానల్లో ఉండే ప్రతి మూవీస్ కావాలి అంటే టెలిగ్రామ్లో ఉన్న మన ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి.